దేవుని బిడ్డలారా, నీకు దేవుడు నేర్పించే బోధ ఏ బోధ అండి? ఏ బోధ? నువ్వు చిన్నప్పుడే బాల్యమందే సృష్టికర్తని స్మరణ తెచ్చుకోవాలి. అంతేకాకుండా మొక్క వంగనప్పుడు రానే వంగదని సర్వసాధారణంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ వచనంలో చూసినట్టయితే మీ పరలోకపు తండ్రి, ఇక్కడ నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే. అక్కడ మీ తండ్రి, ఇక్కడనేమో నా తండ్రి అని చెప్తుండు. ఇంకా కొద్దిగా మనం ముందుకు వెళ్ళినట్టయితే యజమానుడు అని చెప్తాడు. ఏమని చెప్తాడండి? ఎవరైతే యజమాను చిత్తం ఎరియో ఆయన చిత్తము చెప్పున చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయంట. ఏమన్నట? యజమాని చిత్తం తెలుసు. ఏం చిత్తము? ఇది చేయుట మంచిది, ఇది చేయుట మంచిది కాదు, ఇది మేలు, ఇది కీడు, ప్రతి ఒక్కరికి తెలుసు. గుర్తుపెట్టుకోండి, తెలియదనే ఆ యొక్క మాటనే లేదు. యజమాని చిత్తము నెరిగి దాని ప్రకారం చేయని వారికి ఏందంట? దెబ్బ, అనేకమైన దెబ్బలంట. ఇక్కడ ఫస్ట్ ప్రభు మనకు చెప్పేది ఏంది? ఫస్ట్ ఏం చెప్తుండు? మీ తండ్రి చిత్తం అని చెప్తూ వచ్చిండు. రెండోది ఏం చెప్తూ వచ్చిండు? నా తండ్రి చిత్తం చెప్పున చేయవాడని చెప్తుండు. మూడోది యజమాని చిత్తం అని చెప్తాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. మీరు అనుకుంటుండేమో, వాస్తవానికి నేను చెప్తున్నా, దేవుని బిడ్డలారా, మీరు ఒక్క బిడ్డనన్నా దేవుని ఇంటికి నడిపించి ఆత్మీయంగా అనేక విషయాలు వాళ్ళు నేర్చుకొని మీ భారము, మీ పని నెరవేరుస్తూ వచ్చిండ్రు. ఎవరైతే నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వాళ్ళు తెస్తరులే, నా బాధ్యత కాదని ఒకవేళ మీరుంటే ఏముంటుంది? అనేకమైన దెబ్బలు తలుగుతాయి. మీరు చూడండి, ఇది దేవుని వాక్యము నిర్దాకము కాదు. ఒక పొల్లైనా సున్నైనను తప్పిపోదు. నిజంగా నీ యొక్క హృదయం నుంచి వచ్చిన దాన్ని బట్టి ప్రభు పని నువ్వు చేసినైతే యజమాని అని చెప్తూ వచ్చిండు. ఏమని చెప్తుండు? ఇక్కడ యజమాని అని చెప్తూ వచ్చిండు. అక్కడ మీ తండ్రి, దాని తర్వాత నా తండ్రి, ఇక్కడ యజమాని చిత్తం అని చెప్తూ వచ్చింది. దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ ఈ మాట విని కూడా యజమానుని చిత్తము చేయకుండా ఉంటే మనం 101% ఏమండి? దెబ్బలు తినేవారిగా ఉంటాం. ఏ దెబ్బలు అంటే ఏ దెబ్బలో నాకు తెలియదు. ప్రభుని అడగండి, ప్రభువే చెప్తాడు. నాకైతే తెలియదు, వాస్తవం చెప్తున్నా. అనేకమైన దెబ్బలు తలుగుతాయంట. ఎట్లా తలుగుతాయి? యజమాని చిత్తం తెలుసుకొని సిద్ధపడి ఉండకుండా అది చేయకుండా ఉంటే ఖచ్చితంగా దెబ్బలు తలుగుతాయి. ఏ దెబ్బలో? ప్రభుని మీరు అడుగుండి, మీరే దెబ్బలు తినండి, మీరే శిక్ష కాండి. తప్పు నేను చేస్తే ఆ దెబ్బ ఎవరి మీదకి వస్తుంది? చెప్పాలి. ప్రభు న్యాయస్తుడా అన్యాయస్తుడా? నన్ను ఇస్తాడా? మంచి భలే మంచిగా, ఏం మంచిగా చెప్తున్నావు నా బోధ అని చెప్పి నన్ను కూడా కొట్టుడు కొడితే ఖచ్చితంగా నేను వాస్తవం చెప్తున్నా. ప్రభు అన్యాయస్తుడు కానే కాదు.